కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణకు లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024ను లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే దీనిపై కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, స్వపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అందుకు అంగీకరించిన కేంద్రం ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును జేపీసీకి పంపిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ బిల్లులో ఏముంది, అసలు వక్ఫ్ చట్టంలో ఏముంది అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954 ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఇందులో భాగంగానే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారిగా సవరించిన సర్కార్ మరిన్ని అధికారులను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2 ప్రభుత్వం మరోసారి సవరణ చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయాలనే విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారులు కల్పించారు. ఇక ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అయితే తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డుకు విస్తృత అధికారులను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని, ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయినాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖారా, ట్రస్టులు, సొసైటీలకు లేని అపరిమిత అధికారులను, స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది.